తొలివాన పరిమళం ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే తిరిగి ఏడాది దాకా ఆగాల? అంత అవసరం లేదు. కనౌజ్లో అచ్చంగా అలాంటి సహజ పరిమళాలు అత్తర్లు తయారు చేస్తున్నారు విజయ్ తివారీ అనే వ్యాపారి. పొగాకు సంబంధిత పదార్థాలు నమిలి ప్రాణం మీదకు తెచ్చుకున్న ఆయన ఎట్టకేలకు చావును జయించారు. అప్పుడు వచ్చిన పరివర్తనతో పరిమళ వ్యాపారంలో సహజ అత్తర్ల తయారీకి మారిపోయారు. ఎన్నో విజయాలు చూశారు. తొలివాన చినుకుల తాకిడికి పొడమి పులకరించిన పరిమళం మనస్సును మురిపిస్తుంది. అదే సువాసన ఏడాదంతా ఉంటే ఎంత బావుంటుందో. ఇది అత్యాశేమీ కాదు, కానీ ఓ ఉపాయముంది. ఉత్తరప్రదేశ్లో హాయినిచ్చే పరిమళ రాజధానిగా, తీయని పంచదార రాజధానిగా పేరున్న కనౌజ్ వెళ్తే సరి. అలాంటి అనుభూతి బోలెడంత పొందొచ్చు. ఉత్తరప్రదేశ్ పరిమళ రాజధాని కనౌజ్ ప్రకృతి పేరంటం పెట్టినట్లు ఉంటుంది. ఇక పరిమళం తోడైతే చెప్పేదేముంది? ఇది ప్రపంచానికే పరిమళ రాజధాని అని అత్యధికులకు తెలియదు. मेरा नाम निशीश तिवारी है और मैं यहाँ गौरी सुगंध कन्नौज से हूँ. నేను నిశీష్ తివారీ. మాది కనౌజ్ లోని గౌరీ సదన్. కనౌజ్ చరిత్ర చెప్పాలంటే ఇదో చారిత్రక నగరం. సహజ పరిమళాల తయారీలో మా కుటుంబంలో నాది 4వ తరం. ఈ నగర సుగంధ చరిత్ర ఓ నిరంతర సహజ పరిమళం. రాజు హర్షవర్ధన్ కాలంలో దేశ రాజధానిగా విలసిల్లింది. यहाँ के अन्नपूर्णा मंदिर में आप देखेंगे एक बावड़ी अभी भी मौजूद है. ప్రకృతి ఆత్మను సంగ్రహించటం అంటే సహజ సిద్ధంగా అత్తర్ల తయారీ. ఇది శతాబ్దాల సంప్రదాయం. పరిమళాలు నేటికి మనసును తాకుతూ పిలుస్తుంటాయి. ఇది విజయ్ తివారీ అత్తరు తయారీ దుకాణం. పర్యాటకులు ఇరుకైన కనౌజ్ వీధుల్లో వెళ్తుంటే ఆ పరిమళం రమ్మని పిలుస్తుంటుంది. ఆయన సందర్శకులను చిరునవ్వుతో స్వాగతిస్తారు. అప్పటికే ఆ దుకాణం నుంచి వీచే పరిమళం సందర్శకుల మనస్సు తాకి ఉంటుంది. అనేక రకాల అత్తర్ల గుబాళింపులు వెనక్కి వెళ్లనివ్వవు. నా పేరు విజయ్ తివారీ. ఈ కనౌజ్ నగరం మా స్వస్థలం. నాకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ మధ్య కుమార్తె వివాహం చేశాం. ఇది మా కుటుంబ వారసత్వ వ్యాపారం. ఇప్పుడు 4వ తరం వారసులు నిర్వహిస్తున్నారు. 1984లో ఒక పెద్ద మార్పు చేశాం. కనౌజ్లో మా సొంత వ్యాపార నిలయం ఏర్పాటు చేశాం. ప్రస్తుతం షోరూంను మా అబ్బాయి చూస్తున్నాడు. 2011 దాకా మేము అందరిలానే కృత్రిమ రసాయనాలతో పరిమళ ద్రవ్యాలను తయారు చేశాం. కానీ హఠాత్తుగా ఓ పిడుగులాంటి వార్త. నాకు క్యాన్సర్ ఉందని తేల్చారు వైద్యులు. जैसा कन्नौज में सबका है वैसे ही हमारा भी था. केमिकल कंपाउंड ये वो. उसके बाद हमको 2011 में कैंसर हो गया था. గుబాళించే సంప్రదాయ అత్తరు పరిమళాల తయారీలోకి మారిపోవటానికి గుబులెత్తించే వెతలున్నాయి. అయినా తపన ఉంది. ఉదయాన్నే కనౌజ్లో తెలివైన కొందరు రైతులు ఉదయం నిద్ర లేవగానే తాజా గులాబీ రేకులను సేకరిస్తారు. అవి మంచి పరిమళాన్ని అందించే సమయం. కొంచెం పెళుసుగా ఉండే ఈ గులాబీ పువ్వులు మామూలు సమయాల్లో కంటే సహజ సిద్ధంగా పరిమళం వెదజల్లుతుంటాయి. ఈ నైపుణ్యాలను తయారీదారులు తమ తర్వాతి తరాలకు అందిస్తున్నారు. और कैंसर में हो क्या गया, सजा मिली हम तो ये कहेंगे. మళ్లీ నా సొంత కథలోకి వస్తాను. పొగాకు, గుట్కా, పాన్ మసాలా నమిలే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. నాకు జబ్బు చేశాక 2011లో నా జీవన శైలిలోనే కాదు, వ్యాపారంలోనూ మార్పులు చేశాను. మేము ప్రకృతి సిద్ధ పదార్థాల తయారీకి మారిపోయాం. భగవంతుని దయ కావచ్చు, మా నిర్ణయం విజయవంతమైంది. మేము ఒక కొత్త ఫ్యాక్టరీ నెలకొల్పాం. సహజ పరిమళాలు అరేబియన్ జాస్మిన్, గులాబీ, మట్టి, గసగసాలు, గోరింటాకు, సిఫ్రియోల్లను కలిపి పరిమళం తయారు చేస్తాం. రసాయన పదార్థాలేవి ఉండవు. सब नेचुरल का ही हम पूरा काम करते हैं. कोई केमिकल कंपाउंड इस टाइप का कुछ भी नहीं. వీటిలో ఒకటి బెంగాల్ నుంచి, మరోటి యూపీ నుంచి వచ్చాయి. మూసివేసి పైన ఉంచుతాం. ట్రాక్టర్కు ఒక యంత్రం అమర్చి ఉంటుంది. మేము దీన్ని కత్తరించి యంత్రంలో వేసి సీల్ చేసినట్లు మూసివేస్తాం. వెనుక కండెన్సర్ ఉంది. దాని నుంచి చుక్కలు చుక్కలుగా వస్తుంది. అక్కడే నిల్వ ఉంటుంది. రాగి పాత్ర కింద మంటతో ప్రత్యేక ప్రక్రియతో తయారు చేస్తున్నారు. ఇందులో సువాసన జోడించేందుకు ఉపయోగించే మట్టిని స్థానిక కుండలు తయారు చేసే వారి నుంచి తీసుకుంటాం. जो अपना बर्तन, मिट्टी के बर्तन वगैरह बनाते हैं कुम्हार लोग,
उन्हीं से लेते हैं हम लोग। సంప్రదాయ కుండలు చేసేవారి దగ్గర మట్టిని సేకరించి ఆవిరి లేదా స్వేదన ప్రక్రియతో అత్తరు తయారు చేస్తారు. పొయ్యి వెలిగించినప్పుడు ఆ మట్టి మంటల వేడికి భూమి నుంచి సుగంధ వాయువులు వస్తాయి. తొలిసారి సేకరించే బిందువులను జాగ్రత్తగా సేకరిస్తారు. గులాబీ అత్తరు సహజ పరిమళాలు చల్లగా తాకుతాయి. और रही बात कुछ गवर्नमेंट करने के लिए, अब हो सकता है कोई नई स्कीम आए उसमें। అత్తరును గ్రహించే రాగి బాబ్కా ఖరీదైనది. మళ్లీ పనిచేసే వారికి అయ్యే ఖర్చులే పెట్టుబడి. ఉత్పత్తి నాణ్యతను పరీక్షించే పరికరాలు, ప్రమాణాలు ఏమీ లేవు. మహిళలు సహా ఎందరో నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నారు. పదార్థాలను ఎండబెట్టడం లేదా సేకరించే పనుల్లో సాయపడతారు. పురుషులు వస్తువులను కత్తిరించటం, లోడ్ చేసే పనుల్లో ఉంటారు. जेंट्स हैं वो अपना माल भरना है, डेग में काटना है, काफी काम है। విజయ్ ఆవిష్కారాలలో మట్టి పరిమళాల మిట్టి అత్తర్ ముఖ్యమైంది. ఇది తొలివానకు తడిసిన పొడమి పరిమళాలను ఇస్తుంది. సంప్రదాయ రాగి కాకులతో తయారు చేస్తున్నారు. అద్భుత పరిమళం వెలువడుతుంది. మంటల్లో కాగి స్వేదన పద్ధతిలో కాగుపైన ఉంచిన ఆకుల మీద బిందువులు చేరతాయి. వాటిని సేకరిస్తారు. ప్రత్యేక సీసాల్లో నింపుతారు. ఈ పరిమళం కనౌజ్దే. బాబ్కా అనే సంగ్రహిస్తుంది. కుప్పి అనే ఒక రకమైన తోలు సంచిలో ఉంచుతారు. బాబ్కా చల్లగా మారిన తర్వాత నీటిని, పరిమళ తైలాన్ని వేరు చేస్తారు. నీరు ఆవిరయ్యాక పరిమళ ద్రవ్యం మిగులుతుంది. కనౌజ్ పరిమళం పేరుతో ప్రపంచాన్ని తాకుతుంది. सर व्यापार की बात करेंगे तो व्यापार सर ये बहुत बड़े लेवल पे पहुंच चुका है सर। కనౌజ్ లో అత్తర్ల వ్యాపారం విలువ సుమారు 1000 కోట్లు. ఇదేదో కనౌజ్ ఒక్క ప్రాంతానికే పరిమితమైన వ్యాపారం కాదు. ఎక్కడ వారైనా వస్తారు. నలుగురితో కూడిన బృందం పరిమళాల తయారీ కేంద్రం నెలకొల్పుతుంది. ముఖ్య వ్యక్తి గురుగావ్, నోయిడా, కాన్పూర్, ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై లాంటి నగరాల్లో ఉంటాడు. దేశంలో అత్తర్ వ్యాపారం జరిగే ప్రతి నగరంలో ఒక్కరైనా కనౌజ్ వాసి ఉంటాడంటే అతిశయోక్తి కాదు. लोगों को तो मोस्टली मुझे लगता है भारत देश के हर शहर में तो कन्नौज का बंदा बैठे ही है ऑफिस लिए।